వెల్కమ్ టు T10. నేను మీ సుందర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎగిరి గంతేయాల్సిన విషయం అని చెప్పేసి ఇప్పటికే అనేక వెబ్సైట్లలో అనేక మీడియా ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు షేకింగ్ న్యూస్లు కనిపిస్తున్నాయి. ఈ బ్రేకింగ్ న్యూస్లు ఎట్లయితే మీడియాలో వస్తున్నాయో అంతే వేగంగా రాజుగారు, ప్రముఖ విశ్లేషకులు KVSN రాజు గారు కూడా మన స్టూడియోకి వచ్చారు. మరి ఈ బ్రేకింగ్ న్యూస్లో ఉన్న బ్రేకింగ్ అంశం ఏంది, నిజంగా ఎగిరి గంతేయాల్సిన అవసరం ఉందా, అసలు 8వ పే కమిషన్ జనవరి 16, 2025 ప్రకటిస్తే ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇది 28 తారీఖు అక్టోబరు 2025 ఈ రోజు ప్రకటించారు. మరి 10 నెలల తర్వాత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ప్రకటించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఎగిరి గెంతేయాలనే అంశాలను కూడా మాట్లాడదాం. నమస్తే రాజు గారు. నమస్కారం. నిజంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత పైకి ఎగరాలంటే ఆనందపడడానికి? అంటే హిమాలయ పర్వతాలను ఎక్కి డాన్స్ చేయొచ్చు, అది నా అభిప్రాయం అయితే. కానీ కూరుకుపోతారు. ఈ పే కమిషన్ మోడీ గారి లీలల్లో ఒక భాగం. మోడీ గారి లీలల్లో ఒక భాగం. ఎందుకు అని అంటే పే కమిషన్ ను ప్రకటించారు, ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ వచ్చినాయి, హ్యాపీగా ఉండకుండా లీలలు అంటారు ఏంటంటే మీరు? ఇప్పుడు మీరే ఉపోద్ఘాతంలో చెప్పారు కదా, మీరు ఉపోద్ఘాతంలో ఏం చెప్పారు? పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నియమిస్తాం. ఎప్పుడు చెప్పారు? ఢిల్లీ ఎన్నికల ముందు 16 జనవరి. ఎప్పుడు? 16 జనవరి 2025. అవును, అప్పుడు ఢిల్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి కదా. మరి ఢిల్లీ ఎన్నికల్లో ఇంకో కీలకంగా ఓటర్లలో సుమారు 45% కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. అంటే ఎన్నికలలో లాభం, ఎన్నికలలో ఉద్యోగులను ప్రలోభ పెట్టడానికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. అందుకే నేను చెప్పాను, ఇది హిమాలయాల పర్వతం మీద ఎక్కి డాన్స్ చేయొచ్చు, కానీ కూరుకుపోతారు. అదే అండి. అంటే ఇప్పుడు 10 నెలలు బేసిక్ గా ఇది అనౌన్స్ చేసిన, పే కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత 10 నెలలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఈ ప్రకటించడానికి పడుతుందా? ఇంత బేసిక్ గా 1-2 నెలలనే పడుతుంది అన్నట్టు గత హిస్టరీని చూస్తే, మొత్తం నేను కూడా కొంచెం స్టడీ చేస్తే 1-2 నెలల్లో ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు 10 నెలల్లో పట్టడానికి ఎట్లా చూడాలి? దీనికి కొంచెం మనం 7th పే కమిషన్ కి వెళ్దాం. 7th పే కమిషన్ ఎప్పుడు వేశారు? ఎవరు వేశారు? మోడీ గారు వేయలే. మోడీ గారి ప్రభుత్వం వేయలే. యూపీఏ ప్రభుత్వం వేసింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వేశారు. ఎప్పుడు వేశారు? అది ఫిబ్రవరి 2014. అప్పటికి ప్రధాని గారు ఎవరు అని అంటే మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉంది, యూపీఏ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు వేశారు? ఫిబ్రవరి 2000. ఇంకా డేట్ కూడా మీకు చెప్పాలంటే 28 ఫిబ్రవరి 2014 నాడు కేంద్ర కేబినెట్ 7th పే కమిషన్ నియమించింది. దాంట్లో భాగంగానే 7th పే కమిషన్ లో సభ్యులను కూడా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఇంకా సభ్యుల్ని చేయలే, ఓన్లీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. ఒకే నోటిఫికేషన్ లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 7th పే కమిషన్ ని నిర్ణయించింది, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది, కమిషన్ సభ్యులను కూడా వేసింది ఒకే రోజు. ఇదిగో నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఇచ్చారు ఒకసారి మా ప్రేక్షకులు. ఇదిగో నోటిఫికేషన్ 2 పేజీలు. ఇది కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మోడీ గారి లీలలంటే మీకు కోపం వచ్చింది, నేనేం చేయలేను. ఇదిగో మోడీ గారి లీలల్లో ఇప్పుడు ఇది వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. సభ్యులు లేరు, ఇంకా సభ్యుల్ని అపాయింట్ చేయలేదు. చేస్తాం అని ఒక హామీ ఇచ్చారు. త్వరలో సభ్యుల్ని అపాయింట్ చేస్తాం. తర్వాత కన్సల్టేషన్ ఉండాలి, తర్వాత రిపోర్ట్ ఉండాలి. మళ్ళీ అందులోనే ఉంది. ఇందులో 18 నెలల నుంచి 24 నెలల వరకు వాళ్ళకి టైం కూడా ఇస్తారు. అంటే మళ్ళీ మోడీ గారు ఎన్నికల్లో 29 రావచ్చు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పటి నుంచి ఇవ్వాలి ఇవి? 8th పే కమిషన్ 1 జనవరి 2026 నుండి అమలు చేయాలి. కొత్త జీతభత్యాలు 1 జనవరి నుంచి అమలు చేయాలి. 1 జనవరి 2026 నుంచి. ఎందుకనంటే 7th పే కమిషన్ ఏదైతే 2014లో వేశారో, 2016లో రిపోర్ట్ వచ్చిందో, అది 1/1/2016 నుంచి అమలు చేశారు. అది 31/12/2025 నాటికి 10 ఏళ్లు పూర్తవుతుంది. అది అయిపోతుంది, కాల పరిమితి అయిపోయింది. 1/1/2026 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి, అటు ఉద్యోగులకి జీతభత్యాలు, ఇటు పెన్షనర్లకి పెన్షన్ పెంచారు. ఎప్పుడు? 2016.
ఇప్పుడు 2026 జనవరి ఇంకొక నెల 2 నెలల్లో వస్తుంది, నవంబర్ డిసెంబర్ అయితే. అవును. ఇప్పుడు ఏమేశారు మీరు చెప్పిన దాని ప్రకారం లేదా దీని ప్రకారం రిఫరెన్సెస్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత? 10 నెలల తర్వాత. ఇవి మోడీ గారి లీలలు. అంటే ఇప్పుడు కమిషన్ సభ్యులను ఎప్పుడు వేస్తారో తెలుసా నా అంచనా? ఒక్క మాట అండి, అంటే మీరు చెప్పినట్టే ఒక 45% మంది ఓటర్లు రిఫ్లెక్ట్ కావడానికి ఢిల్లీలో ప్రకటించారు. ఇప్పుడేమో బీహార్ ఎన్నికలు నడుస్తున్నాయి. మొదటి దశ ఇంకా 6వ తేదీ ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. సో బీహార్ ఎన్నికల కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అనుకోవచ్చా? అనుకోవడం కాదు, అది నగ్న సత్యం. ఎందుకు నగ్న సత్యం అని అంటే నవంబర్ 6వ తారీఖు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు, అవును. నవంబర్ 11 రెండో ఫేజ్ ఎన్నికలు. మరి ఇప్పుడు రిఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడం ఏంటి? అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, 2 ఫేజుల్లో క్యాండిడేట్లు ఫైనలైజ్ అయిపోయాయి, క్లోజింగ్ అయిపోయింది. 6వ తారీఖు ఫస్ట్ ఫేజ్ అవబోతుంది. రెండో ఫేజ్ల ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ 6వ తారీఖు, సెకండ్ ఫేజ్ 11వ తారీఖు. మరి ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా అప్పుడు ఢిల్లీ ప్రజలను ఎలాగైతే మోసం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారో, ఇప్పుడు నేను మీ ద్వారా చెప్తుంది, ఇప్పుడు బీహార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మోసం పూరితమైన హామీ ఇచ్చి, చూసారా నేను టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చేసాను, రేపు సభ్యుల్ని అపాయింట్ చేస్తాను, మీకు 14వ తారీఖు ఏదైతే నవంబర్ లో రిజల్ట్ వస్తుందో మీకు రిపోర్ట్ తెప్పించేస్తాం, సభ్యుల్ని ఇస్తాం, రిపోర్ట్ 18 నెలలు లేదని రేపు మోడీ గారు బీహార్ అంతా తిరిగి చెప్పొచ్చు. అయితే మిమ్మల్ని మధ్యలో ఆపాను నేను. సభ్యుల్ని ప్రకటించడం అనేది ఏదో ఏప్రిల్ మార్చి అన్నారు. అంచనా ప్రకారం మీరు నా వీడియో ఇంతకుముందు చేస్తే నేను చాలా ఖచ్చితంగా చెప్పాను అందులో, ఇది బీహార్ ఎన్నికల ముందు వస్తుంది అని చెప్పాను. అవును, అప్పుడు చెప్పారు మీ మీడియాలో. నేనేమి జ్యోతిష్కం నేను నమ్మను, చెప్పను. మరి ఎట్లా చెప్పారు? భవిష్యత్తును ఎట్లా ఊహించారు? మోడీ గారి లీలల్ని నేను మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఇప్పుడు కాదు, 2014 గుజరాత్ లో ఏదైతే 2001లో ముఖ్యమంత్రిగా వచ్చారో అప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జరగకపోతే నన్ను ప్రశ్నించండి, జరిగితే నాకేమి పూలదండలు వద్దు, జరిగితే ఏమొద్దు. నేను చెప్పేది అక్షరాల జరిగే సత్యం చెప్తున్నా, జ్యోతిష్యం కాదు. ఇది మళ్ళీ సభ్యులను ఎప్పుడు నియమిస్తారు అని అంటే 2026లో మార్చిలో మళ్ళీ ఎన్నికల ముహూర్తం ఏముంది అని అంటే, మన రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్లే కాలపరిమితి శాసనసభలకి, లేదు చట్టసభలకి. ఇప్పుడు 5 ఏళ్లు పూర్తవుతున్నాయి, అప్పుడు 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆ 5 రాష్ట్రాలకి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది మార్చి షెడ్యూల్ ప్రకారం. ఏప్రిల్ మేలో ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి. ఆ 5 రాష్ట్రాలు ఏవి? మోడీ గారు అధికారంలో లేనివి ఒక్క రాష్ట్రంలో తప్ప. అవి కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, 3 అతి పెద్ద రాష్ట్రాలు. ఈ మూడిట్లో మోడీ గారు అధికారంలో లేరు, డబుల్ ఇంజన్ సర్కార్ లేదు, రాదు కూడా. ఓకే, అది వదిలేయండి. కానీ అవి ఎన్నికలకి వెళ్ళబోతున్నాయి. అలాగే అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి, అలాగే పాండిచ్చేరిలో జరగబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాలకి మార్చిలో 2026లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. తర్వాత ఏప్రిల్ మేలో ఎన్నికలు జరుగుతాయి, అప్పుడు సభ్యుల్ని అపాయింట్ చేస్తారు. అది నా నమ్మకం. ఓహో, అంటే ఇప్పుడేమో 10 నెలలు ఉంది కమిషన్ ప్రకటించి, తర్వాత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ మధ్యలో 10 నెలలు ఉంది. మీరు చెప్పినట్టు దానికి మార్చి కంటే ఒక 4-5 నెలల మధ్యలో ఉంటుంది. 10 నెలలు కూడా లేదు. అప్పుడు మోడీ గారు అప్పుడు కూడా చెప్పొచ్చు, చూసారా చాలా ఫాస్ట్ గా బీహార్ ఎన్నికల ముందు నేను మీకు హామీ ఇచ్చాను సభ్యులను నియమిస్తానని, ఇగో ఇప్పుడు నియమించాను. అది ఓకే అండి. అంటే ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడుకోవడానికి, వినడానికి పొలిటికల్ గా బాగానే ఉంటది, కానీ దీని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, ఎంత పడుతుంది, అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత నష్టం జరుగుతుంది? ఇప్పటికే మోడీ గారు కరోనా చూపించి 18 నెలలు డిఏ ఎగ్గొట్టారు. 18 నెలలు రానట్టేనది రాదు అని చెప్పేశారు. రాదు అని, ఇవ్వను అని చెప్పారు. అలాగే ఇప్పుడు 2025-26 బడ్జెట్ సందర్భంగా ఈ 8th పే కమిషన్ లో ఏవైతే రికమెండేషన్స్ ఇవ్వబోతారో అవి 1/1/2026 ముందు ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి వర్తించవు.
అంటే సుమారు 65 లక్షల పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్లు ఆల్రెడీ అన్యాయం అయిపోయారు మోడీ గారి బడ్జెట్ 2025-26లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసే ప్రక్రియ జరుగుతుంది. అది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేశారు, అయిపోయింది. ఇప్పుడు రెండో ఫేజ్ బీహార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారు. మూడో ఫేజ్ ఏంటి అని అంటే రేపు జరగబోయే 5 రాష్ట్రాలు ఎన్నికల్లో అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మేము కమిషన్ సభ్యులను నియమించాం అని చెప్తారు. ఇదేవో వ్యంగ్యం కాదు, ఇది కాదు. మీరు తీయండి, పెన్షన్ తీసేశారా లేదా అంటే నోటిఫికేషన్ ఉంది. ఇంకా మీకు చెప్పాలి, ఎందుకంటే మన వీక్షకులకు కూడా గుర్తుండదు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుర్తుండదు. సామాన్యంగా మనకి భారతదేశంలో ప్రజలకి తక్షణ విషయాలు గుర్తుంటాయి తప్ప దాని ముందు విషయాలు గుర్తుపెట్టుకోరు చదువుకున్న వాళ్ళు కూడా. అది మన దురదృష్టం. అంటే మళ్ళీ అదృష్టం దురదృష్టం నమ్ముతారా అని అంటే అది పక్కన పెట్టండి. కానీ మనకు ఉన్న వీక్నెస్ ఏంటి అని అంటే లేటెస్ట్ మనం గుర్తుపెట్టుకుంటాం. మోడీ గారు లేటెస్ట్ చాలా బాగా చెప్తారు, లేటెస్ట్ చాలా బాగా చెప్తారు. ఇప్పుడు మీకు కాశ్మీర్ దగ్గర గొడవలు అవుతున్నాయట, పాకిస్తాన్ సైన్యాలు ఉల్లంఘన చేసింది అని గొడవలు నడుస్తుంది. ఎందుకు బీహార్ ఎన్నికలు ఉన్నాయి, నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళను నేను. కానీ ఇవే మీకు ఇప్పుడు మీకు మోడీ గారు పెన్షన్ ఇస్తానని ఎక్కడా లేదే. అంటే పెన్షనర్లకు తీసేశారు అన్నది ఇంత ముందు ఆల్రెడీ చట్టమై చేస్తారు ఆయన 2025-26 బడ్జెట్ లో ఫైనాన్స్ బిల్లు పెట్టి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు రోడ్డు మీద ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు. అందువల్ల మీకు కానీ దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో దాని మీద మీకేం మాట్లాడకుండా ఇంకోటి పెట్టారు. ఏవైతే అన్ఫండెడ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అన్ఫండెడ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ అంటే మీకు చెప్తా, పింఛన్ పథకాలకు భద్రత లేకుండా ఉండే వ్యయానికి సంబంధించిన అంశం. అది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఇప్పుడు కొత్తగా చేర్చారు. అంటే ఏంటి దాని అర్థం? అంటే అర్థం ఏంటి, ఎన్పిఎస్ ఉంది, ఈపీఎస్ ఉంది, ఇందులో కొన్ని అన్ఫండెడ్ ఉన్నాయి. ఇవన్నీ అన్ఫండెడే. న్యూ పెన్షన్ స్కీమ్ గానీ లేదు మీకు ఈపీఎస్ గానీ, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ గానీ లేదు, యూపీఎస్ గానీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు మార్చారు, కొత్తది తీసుకొచ్చారు మోడీ గారు. రేపు మొన్న 1 ఏప్రిల్ 2025 నుండి తీసుకొచ్చారు. అది ఎన్పిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యూపీఎస్ ఆప్ చేసుకోవచ్చు అని చెప్పిన. ఇవన్నీ అసలు ఎన్పిఎస్ ఎవరు తీసుకొచ్చారు? కొంచెం ఉపద్ఘాతంలోకి వెళ్తే ఫస్ట్ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరి నాయకత్వాన? వాజ్పేయి గారి నాయకత్వాన. నూతన కొత్త పెన్షన్ స్కీమ్. పేరు మంచిదే. నేను మీకు నోటితో చెప్తాను, మంచి బిర్యానీ పోతో మీకు మంచి నాన్ వెజ్ తో, మంచి స్వీట్స్ తో, మంచి వెజిటబుల్స్ తో భోజనం పెడతాను మాట పెట్టను. దాన్ని అలాగే అప్పుడు వాజ్పేయి గారు తీసుకొచ్చారు. పాత పెన్షన్ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రద్దు చేస్తున్నాం. 1/1/2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పెన్షన్ స్కీమ్ తెస్తున్నాం అన్నారు. ఇప్పుడు 21 సంవత్సరాలు అయింది. అదే పెన్షనర్లు కూడా వచ్చారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మన ఇంటర్వ్యూలలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు. కాదు, ఇప్పుడు చాలా రాష్ట్రాలు వెనక్కి వెళ్ళాయి, 5-6 రాష్ట్రాలు వెనక్కి వెళ్ళాయి, పాత పెన్షన్ స్కీమ్ లోకి మార్చాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎన్పిఎస్ సుమారు 1 కోటి పైన ఉన్నారు ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, బ్యాంక్ ఉద్యోగులు కానీ, ఇన్సూరెన్స్ ఉద్యోగులు కానీ, ఇట్లా ఎన్పిఎస్ వర్తిస్తున్న ఉద్యోగులందరూ ఏకోన్ముఖంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వాళ్ళందరూ యాజిటేషన్లు చేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు. ఇద్దరు హామీలు ఇచ్చి వచ్చారు. అటు డబుల్ ఇంజిన్ సర్కార్ హామీ ఇచ్చి వచ్చింది, ఇటు కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చి వచ్చింది. ఈ 2 సర్కార్లు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలే. మరి ఎందుకు పాత పెన్షన్ స్కీమ్ వీళ్ళు రద్దు తీసుకురాలేదు? కొత్త పెన్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 2 ఎందుకు రద్దు చేయలేదు? ఎందుకు అని అంటే ఎన్నికలు అయిపోయాయి. మళ్ళీ ఎన్నికల ముందు చూద్దాం. పెన్షనర్ల పొట్ట కూడా కొట్టినట్టేనా ఎలిజబెత్ తోటి? ఆల్రెడీ కొట్టేశారు, మీకు అనుమానం వద్దు. ఇప్పుడు కొట్టేసిన దాన్ని మళ్ళీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో చూపించారు, కన్ఫర్మ్ చేశారు. మేము మీ జోలికి రాం. అంటే కొంచెం ఆశలు ఏమైతున్నాయో మొత్తం మీరు ఎన్ని ధర్నాలు చేసినా మీరు ధర్నాలు చెయ్యండి, బంధులు చెయ్యండి, ఓట్లు వేయకండి, రాస్తారోకోలు చెయ్యండి, ఓట్లు మాత్రం మాకు వేయండి, పెన్షన్ మాత్రం మీకు ఇవ్వం.
అంటే ఎట్లేస్తారండి ఓ పెన్షన్ వేస్తారు మోడీ గారి లీలలు, అందుకే అన్నాను నేను. మోడీ గారికి జనాల్ని ఎట్లా మాయ చెయ్యాలి అన్నది సిద్ధహస్తులు ఆయన. ఇదే నేను లేకపోతే ఇది మీకు రెఫరెన్స్ చూపిస్తున్నాను కదా, నేనేమి ఎక్కడదో తీసి జరగబోయేది కూడా చెప్పలే, జరిగింది చెప్తున్నాను. అంటే ఇప్పుడు యూనియన్లు కానీ మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు పెన్షనర్లు కానీ ధర్నాలు పెద్ద ఎత్తున వేస్తున్నారా? దేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎట్లా మరి? ఆల్రెడీ ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొత్తం డిఫెన్స్ ఉద్యోగులందరూ ధర్నాలోకి వెళ్ళారు. పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అవన్నీ ఇవ్వండి అని చెప్పిన. ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు, మీరు జనవరిలో అనౌన్స్ చేశారు, ఇప్పుడు వరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదు, కమిషన్ సభ్యులు లేరు. ఇప్పుడేమో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చింది 10 నెలల తర్వాత, మళ్ళీ ఎప్పుడు వస్తాయో సభ్యుల నియామకం తెలియదు. అందువల్ల నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి అపీల్ చేస్తుంది మీ ద్వారా ఏంటనంటే, మోడీ గారి లీలల్లో మీరు మోసపోవద్దు, కలిసికట్టుగా మీరు పోరాడండి, కలిసికట్టుగా మీరు ఉద్యమాలు చెయ్యండి, ఉద్యోగులతో పెన్షనర్లు కలిసి పోరాటం చెయ్యండి. అప్పుడు ఖచ్చితంగా మోడీ సర్కార్ దిగొస్తుంది, అప్పుడు ఖచ్చితంగా కమిషన్ సభ్యులు వెంటనే అపాయింట్ చేస్తారు. 18 నెలలు కాదు 8 నెలల్లోనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని అమల్లోకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి శాసిస్తారు. ఇవన్నీ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఐక్యంగా, అటు పెన్షనర్లు నాకెందుకని ఉద్యోగులు, ఇటు ఉద్యోగులు జీతపత్యాలు నాకెందుకని పెన్షనర్లు అనుకోకుండా ఇద్దరూ కలిసి సీరియస్ గా ఉద్యమాల్లోకి వస్తే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం దిగొస్తుంది, మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది మనం రైతుల నుంచి చూసి నేర్చుకోవాల్సిన పాఠం. అయితే ఇక్కడ కేవలం పెన్షనర్ల సమస్యను లేకపోతే ఉద్యోగుల సమస్యను చూసుడు కంటే, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే భారతదేశ పరిపాలన రంగానికి మొత్తం ఒక జీవనాడిలా ఉంటారు. వాళ్ళు పనిచేస్తేనే భారతదేశంలో అనేక పథకాలు అమలు కానీ, మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను అడగగాని, ప్రభుత్వాన్ని అడగగానే ఉంటది. మరి ఇలాంటి ఒత్తిళ్లలో వీళ్ళు ఉండి, ఇలాంటి వీళ్ళకి రావాల్సిన మినిమం రైట్స్ అవి, వాళ్ళకి ఏదో ఆడంబరాలు కాదు. మీరు గతంలో కూడా ఇంటర్వ్యూలలో చెప్పారు, వాళ్ళకున్న కనీస హక్కులు కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు పనిచేయకపోతే దేశానికి నష్టం కదా. ఈ విషయం ఎక్కడ ఎవరు మాట్లాడాలి? కానీ వ్యక్తులకు స్వార్థం ఉంటుంది కదా, సంఘాలకు స్వార్థం ఉండకూడదు, వ్యక్తులకు స్వార్థం ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పినట్టు వీళ్ళు క్యాబినెట్ సెక్రటరీ నుంచి లోయెస్ట్ జాబ్ స్వీపర్ ప్యూన్ వరకు ఉన్నారు. వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. మీరు అన్నట్టు కీలకమైన స్థానాల్లోనే ఉన్నారు. కీలకమైన ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయాలి. ఇప్పుడు మీకు తుఫాన్ వచ్చింది, మొత్తం ఎవరు పని చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు. రాత్రింబవళ్ళు ఫ్యామిలీని కూడా వదిలేసి ప్రాణాలకి తెగించి ఎక్కడ పనిచేస్తున్నారు? వాళ్ళు తుఫాను ప్రాంతాల్లో ప్రజల్ని రక్షించడానికి పనిచేస్తున్నారు. మీరు అన్నది కరెక్ట్. కానీ మోడీ గారికి ఒక చేతిలో ఉంది, ఉద్యోగుల్ని సస్పెండ్ చేయొచ్చు, ఉద్యోగుల్ని డిస్మిస్ చేయొచ్చు, లేదు అవినీతి ఆరోపణలు పెట్టి ఈడీ సిబిఐ పంపించవచ్చు. ఇవన్నీ చూస్తున్నాం కదా. అందువలన మోడీ గారు భయపడతారు, బెదిరిస్తారు. మరి ఇవన్నీ మన ముందు చూస్తున్నాయి. లేకపోతే ఉపా చట్టం వచ్చింది దేనికి? మనకి సబ్జెక్టుకు సంబంధం లేని రైతు పే కమిషన్ గురించి మనం మాట్లాడుతాం. ఉపా చట్టం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని నన్ను లోపల వేసేవచ్చు, ఎఫ్ఐఆర్ కూడా ఉండదు, అవన్నీ తెలిసినవే. మరి ఇది ఎవరు తెచ్చారు? మోడీ గారు తెచ్చారు. అందువల్ల నేను అందుకే అటు వెళ్ళటం లేదు. మనం పరిమితి ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెన్షనర్. అందువల్ల నేను మీకు చెప్తుంది, మీ ద్వారా నేను వీక్షకులకు చెప్తుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు గాని సుమారు 1,20,00,000 మంది ఉన్నారు. 1,20,00,000 మంది. సో ఈ 1,20,00,000 మంది ఐక్యంగా పోరాడితే అనుకుంటే బీహార్ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెబితే ఖచ్చితంగా మోడీ గారు దిగొస్తారు. నేను ఇందాక చెప్పిన జోష్యం కూడా తప్పవుద్ది. ఇందాక చెప్పిన జోష్యం ఏంటనంటే మార్చి కమిషన్ సభ్యులు ఈరే. బీహార్ ఎన్నికల్లో మోడీ పార్టీ గాని ఓడిపోతే ఖచ్చితంగా వెంటనే కమిషన్ సభ్యులు నేస్తారు, కమిషన్ రిపోర్టు తెప్పిస్తారు. ఇంకా వీలైతే 2026 మార్చి నాటికి రిపోర్ట్ తెప్పించి అమలు చేయించేటట్టు ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకనంటే ఆయనకి ఉద్యోగుల మీద, పెన్షనర్ల మీద ప్రేమ కాదు. 5 రాష్ట్రాలు కీలకం. అందులో కేరళను ఓడించడం కీలకం, బెంగాల్ని ఓడించడం కీలకం, తమిళనాడును ఓడించడం కీలకం. అందువల్ల వేసిన
వేస్తారు. అందువల్ల మరొకసారి నా విన్నపం ఏంటి అని అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఈవెన్ కొత్త పెన్షన్ స్కీమ్ సభ్యులు మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఐక్యమై పోరాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా, రాజు గారు చాలా క్లియర్ గా ఒక అరటి పండును ఒలిసి చెప్పినట్టు చాలా క్లియర్ గా ఈ పే కమిషన్ ప్రకటన ఎప్పుడు జరిగింది, జనవరి 16. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పేరుతోటి ఇప్పుడు అక్టోబర్ 28, 2025 అంటే 10 నెలల గ్యాప్ తర్వాత ఇచ్చారు. ఇది కనుక ఇట్లనే ఊరుకుంటే, అడగకుంటే, ప్రశ్నించకుంటే, కొట్లాడకుంటే, ఫైట్ చేయకుంటే మార్చిలో ఒక ప్రకటన వస్తుంది. అది సభ్యుల ప్రకటన అని చెప్పారు. అదే ఫైట్ చేస్తే, ప్రశ్నిస్తే, ఈ బీహార్ ఎన్నికల్లో చురక పెడితే అదే మార్చికి ఈ పే కమిషన్ వచ్చడే కాదు, ఆ సిఫార్సులు కూడా అమలయ్యే పరిస్థితి ఉంటాయి. కాబట్టి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది, ఓటు మీ చేతుల్లోనే ఉంది, ప్రశ్న మీ చేతుల్లోనే ఉంది, పోరాటం మీ చేతుల్లోనే ఉందని చెప్పేసి రాజు గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అనేక అంశాల పట్ల మీ కామెంట్ తప్పకుండా రాయండి. ఈ వీడియో కనుక ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.